వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంబరాలు, మరోవైపు వైసీపీ నిరసనల పర్వం. చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చిన మాజీ మంత్రి రోజా ఉప ముఖ్యమంత్రి పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. ప్యాకేజీ స్టార్ అంటూ పాత విమర్శలే కొత్తగా చేస్తూ ఆయన ఓజీ కాదు క్యాబేజీ స్టార్ అంటూ సినిమాటిక్ డైలాగ్ తో విమర్శలు గుప్పించారు. మరి జనసేన నాయకుల రిప్లై ఏంటి? నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఆందోళనలు చేశారు. దాదాపు అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. రోజా మాత్రం పర్టికులర్ గా పవన్ ను ఎందుకు టార్గెట్ చేశారు? రాజకీయంగా పాదకక్షలున్నాయా? పవన్ సూపర్ ఫ్లాప్ లీడర్ అంటూ విమర్శించారు. తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారంటూ మండిపడ్డారు. మరి ఆమె మాటలు నిజమేనా? పవన్ ఎవరిని ముంచారు? తనకు ఓట్లేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయటం చేత కాదు, కానీ తెలంగాణను ఉద్ధరిస్తాడంట అంటూ సెటర్లు వేశారు రోజా. మరి జనసేన నాయకులు ఏమంటున్నారు? నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్, ఆఖరికి ఈ రోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు డిప్యూటీ సీఎం అవయ్యా, అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పొడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకో. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై సంబరాలు జరుపుతుంటే, మరోవైపు వైసీపీ ఇటు నిరసనల పర్వాన్ని కొనసాగిస్తుంది. అయితే ఓవరాల్ గా ఇటు వైసీపీ నాయకురాలు రోజా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయి? దానికి జనసేన నాయకుల వెర్షన్ ఏ విధంగా ఉండబోతుంది? మరి ఈ అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పి అటుపక్క సంబరాలు చేసుకుంది టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు పొత్తులు ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, మేము వచ్చిన 2 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ పథకాలు స్టార్ట్ చేశాము, ఏ ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి, ఈ విషయాలన్నింటినీ చెప్తూనే గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందనే విషయాలను కూడా ప్రస్తావించారు అందరు నాయకులు. అయితే దీనికి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసనలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడము, ర్యాలీలు, సభలు ఇవన్నీ కూడా మనం చూసాం. దాదాపుగా అందరూ కూడా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు, ఏం చేశారు ఏం చేయలేదని చెప్పి మెగా డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎంతవరకు అమలు చేశారనే అంశాలను కూడా ప్రస్తావించారు. అందరు నాయకులు మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడారు. అంటే మాజీ మంత్రుల విషయానికి వస్తే కొడాలి నాని మాట్లాడారు, పేరు నాని మాట్లాడారు, రోజా మాట్లాడారు, అంబటి రాంబాబు మాట్లాడారు, అనిల్ యాదవ్ మాట్లాడారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు, బయటకు వచ్చి పుష్పశ్రీవాణి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగడుతూ సభలో మాట్లాడినటువంటి దృశ్యాలు బహిరంగ సభల్లో లేదంటే కనుక ప్రజల ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. కాకపోతే ఎప్పుడు మిగతా పార్టీల నాయకులందరూ ఒక ఎత్తు అయితే, అంటే అధికార పార్టీ మెయిన్ గా చంద్రబాబుని లేదంటే లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ రోజా మాత్రం కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అసలు నేను అధికారంలోకి వచ్చారు, రాకముందు ఇట్లా అన్నారు, మహిళలకు సంబంధించి అపహరణ సంబంధించి మాట్లాడారు, సుగాల ప్రీతికి సంబంధించి వచ్చారు, ఓజీ కాదు క్యాబేజ్ అంటూ కూడా ఘాటు స్థాయిలో విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ స్థాయిలో? నిజంగానే వైఎస్ఆర్సీపీ చెప్పిన విధంగా ఈ 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఏపీని డెవలప్ చేయలేదా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అసలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు అంటున్నారు. సూపర్ 6 ఎంతవరకు అమలు చేశారు? ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ఎంతవరకు అమలు చేశారు అంశాలకు సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వేణుగోపాల్ గారు, జనసేన లీడర్, బొట్ల రామారావు గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ది షో. ఫస్ట్ గా వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే ఆశా గారు. వేణుగోపాల్ గారు, ఇప్పటి వరకు 2 years అయింది కదా, ఎంతవరకు సూపర్ 6 హామీలను అమలు చేశారు? ఏదైతే వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిరసన చేయడం, ర్యాలీలు చేయడం,
కొన్ని ఏరియాస్ లో అయితే ఏకంగా దున్నపోతు మీద ఫొటోస్ పెట్టి అక్కడ ప్రదర్శించినటువంటి సందర్భాలు అక్కడ తొక్కిసలాటలు ఇవన్నీ కూడా నేను మనం చూసాం. అది అన్ని పక్కన పెడితే ఓ పక్కన వైఎస్ఆర్సీపీ నిరసనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఏమీ చేయట్లేదు, రాష్ట్రం అధోగతి పాలైపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు అంటే ఇన్ ద సెన్స్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు మేలు చేస్తున్నారు, ఎంతవరకు హామీలను అమలు పరిచారు, డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆశా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి ఐనిస్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఆశా గారు, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ని ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతానని చెప్పి గతం 2019లోనూ అదే చేశారు. ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోవడం జరిగింది. అదే విధంగా 24 ఎలక్షన్లో కూడా ఆయన మేనిఫెస్టోలో ఏమైనా పెట్టే ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఈ రోజు విమర్శిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో నవ్విపోతున్నారు. అసలుకి పెన్షన్ 4,000, 5,000, 6,000, 10,000, 15,000 చెప్పిన 64 లక్షల మందికి 34,000 కోట్లు ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం. అది ఏదైతే ఈ నాయకులకి, ప్రతిపక్ష నాయకులకి కనపడలేదా? అదే విధంగా ఈరోజు తల్లికి 67.27 లక్షల మందికి తల్లులకి 8,745 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాతకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు దాదాపు 207 అర్బన్ లోను, అదేవిధంగా రూరల్ లో 62, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఫ్రీ. ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ పోతుంటే వీళ్ళు గతంలో కూడా అంతే. ఏదైతే అధికారంలో ఉండేటప్పుడు మేము 170 ఇస్తాము, రాష్ట్రం అంతా మేమే అని చెప్పేసి ఏ విధంగా మిడిసిపడినారు ఆ అనిలు, ఆ పోసాని కృష్ణమురళి, అదేవిధంగా రాంగోపాల్ వర్మ, వంశీ, అదేవిధంగా రవీంద్రారెడ్డి. రోజా మాట్లాడుతూ ఒక కలెక్టర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు రిపోర్ట్ బయట పెట్టారు కదా మంత్రుల పనితీరుకి సంబంధించి. సో అక్కడ డైరెక్ట్ గా సీఎంఏ చెప్తున్నారు మంత్రుల పనితీరు ఏ విధంగా ఉందన్న విషయాన్ని సీఎంఏ చెప్తున్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి శాఖలు ఏ స్థాయిలో ఉన్నాయో క్లియర్ గా చంద్రబాబు నాయుడు చెప్తున్నారంటే అక్కడ మంత్రుల పనితీరే బాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటున్నారు. స్వయం సీఎం అంగీకరిస్తున్నారు కదా అంటున్నారు. వాస్తవమేగా గారు? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఎక్కడైనా వెనకబడుతుంటే మీరు యాక్టివ్ గా ఉండండి, ముందుకు పోవాలి, ఇది మన పరిస్థితి అని చెప్పి హెచ్చరించడంలో తప్పులేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? మేమంతా సంక్షేమం చేసేసాం, మేమంతా అభివృద్ధి చేసాం, మేము రాష్ట్రాన్ని తిప్పించేసాం అని చెప్పి 170కి ఎన్ని వచ్చాయి? 11 సీట్లు వచ్చింది. అలా కాదు, ఈ రోజు భ్రమలో బతకూడదు, వాస్తవాల్లో ఉండాలి. ఈ రోజు ఎవరి పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడం జరిగింది. అది తప్ప గత ప్రభుత్వం లాగా అన్ని బాగా చేసేసామని చెప్పి ఓటింగ్ ఎలక్షన్ పోయిన తర్వాత డీలా పడ్డానికన్నా ముందుగానే హెచ్చరించడము. ఈరోజు సంక్షేమంలో చూడండి, అదే విధంగా అభివృద్ధిలో చూడండి, అదే విధంగా లా అండ్ ఆర్డర్ లో చూడండి, ఎక్కడికక్కడ రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు, అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతున్నారు. గతంలో లాగా మేము అభివృద్ధి చేసేసాము, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేసాము, 175 నియోజకవర్గాలు 175లో మేమే తెచ్చిపోతున్నాం, కుప్పం కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గెలవలేకపోతున్నాడు అని చెప్పి మాట్లాడడం కాదు. ఈరోజు చూసాం, అవినీతి పీకల లోతులో ఉన్నారు. వాసుదేవరెడ్డి ఎవరండి? సత్యప్రసాద్ ఎవరండి? మిథున్ రెడ్డి ఎవరండి? సజ్జల శ్రీధర్ ఎవరండి? కసిరెడ్డి ఎవరండి? ఓఎస్టీ కృష్ణమోహన్ ఎవరండి? ధనంజయ రెడ్డి ఎవరండి? పీకల లోతు అవినీతిలో ఉన్నారు. అన్పార్లమెంట్స్ వాడారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. 11 సీట్లు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు కాకముందే అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ప్రతి ఒక్కటి చేశారు. పక్కన పెడదాం. ఆ విషయానికి వస్తే మీ పార్టీకి అంటే మీరు ఎప్పుడు జనసేనలో ఉన్నది పక్కన పెడితే మీ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి 2 స్థానాల్లో మీ అధినేత ఓడిపోవడం, ఇప్పుడు ఏకంగా 100% స్ట్రైక్ రేట్తో గెలవడం, గెలుపోవడం అనేది కొంచెం పక్కన పెడితే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఆనాడు టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి, రాజ్యసభలో కనీసం సీటు కూడా లేకుండా పోయింది ఇంత పెద్ద పార్టీకి. సో గెలుపోటములు ఏ స్థాయిలో ఉంటుంది? 175 నియోజకవర్గాలు నాది అన్న ఆ పార్టీ చేతిలో ఉండదు. లేదు గతంలో ఇప్పుడు మీకు 11 స్థానాలు వచ్చాయి, నెక్స్ట్ మేమన్నా సరే మీ చేతిలోనే ఉండదు. అది ప్రభుత్వం పరిపాలించే విధానాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తూ ఉంటారు. మరొక పాయింట్, సూపర్ 6 సంబంధించి హామీలు అమలు చేస్తామన్నారు. ఎంతవరకు అమలు చేశారు, ఏమేమి అమలు చేశారు? ఫస్ట్ది యువతికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చే వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏదైంది? ఉద్యోగాలను అవ్వాలి, లేదంటే నిరుద్యోగ భృతి అయినా కంటిన్యూ చేస్తూ ఉండాలి. కంటిన్యూ అవుతుందా? ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు, లాస్ట్ టైం ఇచ్చింది 13,000. 2,000 ఆనాడు వైసీపీ గవర్నమెంట్ కట్ చేస్తే ఎందుకు కట్ చేసిందని చెప్పి మీరు క్వశ్చన్ చేశారు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,000 ఇచ్చారు.
నెక్స్ట్ ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ప్రతి మహిళకి నెలకు 1,500 ఇస్తాన్నారు. అది కూడా 19 to 59 ఇయర్స్, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఎవరు ఉంటారో వారందరికీ కూడా నెలకి 1,500 ఇస్తామన్నారు. ఏమైంది? ఎంతవరకు అయింది? 59 అంటే 60 వచ్చిందో పెన్షన్ వస్తుందో అది వేరే మాట. అంతకుముందు ఉన్నటువంటి వారు కూడా ఇస్తారన్నారు. మీరు చేసిందల్లా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ అన్నారు. దానికి కూడా టైం పీరియడ్ సంబంధించి కొన్ని వాదనలు వచ్చాయి. ఫ్రీ బస్ సంబంధించి మాత్రం నడుస్తోంది. ఈసారి చెప్పండి. నేను కేవలం మిగతా డిక్లరేషన్స్ ఇవన్నిటి గురించి మాట్లాడలేదు. సూపర్ 6 లో ఏదైతే 6 ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో 4 ఇవ్వడం జరిగింది. ఇవ్వాలి యువతకి ఏదైతే భరోసా కింద నిధి ఇవ్వడము, అదే విధంగా మహిళలకి సపోర్ట్ గా ఆర్థికంగా సపోర్ట్ చేయడము, ఈ 2 తప్ప మిగతా 4 ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మోడీ గారే చెప్తున్నారు స్వయంగా భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అవన్నీ పక్కన పెడితే ఈ 2 ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో త్వరగా చేస్తామని. 2 ఇయర్స్ అయిపోయింది అంటే 2 ఇయర్స్ మీరు మోసం చేసినట్టుగా. ఇంతకు ముందు మరి మీరు చెప్పినటువంటి పాయింట్ 500 పంచుతూ పోతామన్నారు పెన్షన్ సంబంధించి. ఆ 2 సంవత్సరాలు మోసం చేశారు, 3 సంవత్సరాలు చెప్పి మాట్లాడినప్పుడు మరి 2 సంవత్సరాలు నిరుద్యోగ భృతి మిస్ అయ్యారు. మహిళలు ఇస్తారని చెప్పి 1,500 ఉంటుంది, ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000 మీ అకౌంట్ లోకి పడుతూ ఉంటే ఎవ్రీ మంత్ అని చెప్పి ప్రచారాల్లో ఓదరగొట్టినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ప్రజలు? అవునాషా గారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు, పెన్షన్ ఇస్తున్నారు, దీపం పథకం ఇస్తున్నారు, 13,000. ఈ సంవత్సరం ఎంత ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. 19th వరకు ఒక లిస్ట్ వస్తుందన్నారు. 15,000 అంటే 2,000 ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నారు. ఈ రోజు ఇప్పుడు మాకు కూడా స్కూల్ ఉంది. ఓకే వేణుగోపాల్ గారు, ఇదే గత ప్రభుత్వం కట్ చేసినప్పుడు మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? ఏ విధంగా కట్ చేస్తారు? ఇస్తాన హామీ అమలు చేయరన్నారు. మీ పార్టీకి వచ్చినప్పటికీ స్కూల్స్ డెవలప్మెంట్ అంటున్నారు. ఒక్క నిమిషం, వైసీపీకి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెయిట్ చేయండి. రామారావు గారు నమస్తే అండి. హలో హలో రామారావు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మళ్ళీ కనెక్ట్ చేద్దాం, మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, ఎంతవరకు అంటే మీ ప్రభుత్వంలో ఈ 2 ఇయర్స్ పాటు నష్టపోయినట్టేగా? పోనీ ఏదైతే ఇంతకు ముందు పెన్షన్స్ విషయంలో ఒక పద్ధతి అమలు చేశారు కదా, మేము ఇన్ని నెలలు అంటే 3 నెలల పాటు మేము లేట్ చేసాం కాబట్టి 3 నెలల పాటు కూడా మేము పెన్షన్ ఒకసారి అందిస్తున్నామని చెప్పారు. ఈ 2 ఇయర్స్ పాటు డిలే చేశారు కాబట్టి ఆఫ్టర్ దట్ 2 ఇయర్స్ తర్వాత మీరు ఎప్పుడైతే అమలు చేస్తారు, ఈ పెండింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళ అకౌంట్ లో పడుతుందా? మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ? ఇంకా ఉంది, బీసీల వాళ్ళకి కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారా? చెప్పండి. కూటమి వాయిస్ పడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఆశా గారు, ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. 1, 2 మాత్రం ఇవ్వలేదు. అదే చెప్తున్నాను. ఏదైతే కేంద్ర పథకాలను కూడా నీరు గారుస్తూ గ్రాంట్ శాంక్షన్ చేయకుండా 93 పథకాలు ఏదైతే గ్రాంట్ శాంక్షన్ చేయకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నీరు గారిపోయింది. అలాంటి దాన్ని ఈ రోజు మళ్ళీ యాక్టివ్ చేసి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 93 పథకాలకు కానీ 83 పథకాలకు గ్రాంట్ శాంక్షన్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అయితే ఏది ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి టిడ్కో హౌస్ సంబంధించి కూడా మాట్లాడితే పెద్ద చరిత్ర. అప్పట్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీ అంటే టిడ్కో హౌసెస్ పక్కన పెట్టారు. మీ ప్రభుత్వం వచ్చిన ఫ్రీగా ఇస్తామని చెప్పి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు, గెలిచారు. తీరా చూస్తే ఇప్పుడు అదే టిడ్కో హౌసెస్ సంబంధించి ఎక్కడికక్కడ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. గతంలో మీరు అధికారులు లేనప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు తీసుకెళ్లి విన్నపాలు ఇస్తుంటే మా ప్రభుత్వంలో చేసిన దాన్ని వైసీపీ అమలు చేయట్లేదు అని చెప్పి ఆ రోజు నాడు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన దాన్ని ఏమైనా క్యాన్సిల్ చేస్తున్నారంటే అది లేదు. వడ్డీల మీద వడ్డీలు పడుతున్నాయి, అది కూడా భారంగా మారుతోంది. ఒక్క నిమిషం, రామారావు గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ లో మేము గత ప్రభుత్వం ఏదైతే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను దారి మళ్లించిందో, ఎక్కడికక్కడ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా దోపిడీ చేసిందో దాన్ని సెటరేట్ చేయడానికి మాకు సమయం పట్టిందని చెప్పి గతంలో మాట్లాడినప్పుడు సీఎం చెప్పారు. సో దాని అన్నింటినీ కూడా మేము సెటరేట్ చేసుకెళ్తున్నాము, హామీలను అమలు చేస్తాం, దాదాపుగా అమలు చేస్తాము, మిగతా వాటిని కూడా అమలు చేస్తాము. 2 ఇయర్స్ టైం అయింది కదా, ఆఖరికి ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ, మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చూస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవాలంటున్నారు. డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పి ఆనాడు కూడా చెప్పారు.
ప్రచార సభల్లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, మేము అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేస్తే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం. 2 years అయింది, అసలు ఏమీ చేయలేదంటారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అంశాల్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి, చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా అడిగారు ఇప్పుడే, సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయినాయని ఎలా వాళ్ళు సంబరాలు జరుపుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అట్లాగే మొట్టమొదటి ప్లేనరీలో ఏదైతే గత ఏడాది జరిగినటువంటి మొదటి సంవత్సరం ప్లేనరీ ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి ప్లేనరీ, టీడీపీ ప్లేనరీలోనే 147 హామీలు మేము అమలు చేసేసామని చెప్పడం అంత హాస్యాస్పదం మేడం. నేనేమంటానంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా వేణుగోపాల్ గారు కూడా ఇప్పుడు ఇచ్చినవి కేవలం ఇవే కాదు కదా, ఇంకా చాలా హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి డీటెయిల్స్ అదే మేడం చాలా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు అమలు చేశారు. అమలు చేయనటువంటి వాటి గురించి నేను క్వశ్చన్ చేస్తాను. అమలు చేసి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఉన్నాయి మేడం. అమలు చేసినటువంటి అంశాలు కూడా ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు విషయంలో కూడా చాలా నిబంధనలు పెట్టి, చాలా కండిషన్స్ పెట్టి విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అని ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మొదట అవి చెప్పలేదు. అట్లాగే రైతాంగానికి ఇస్తామన్నటువంటి మేము ఇచ్చినటువంటి రైతు భరోసాని 1 సంవత్సరం పంగనామం పెట్టారు రైతులకి. ఇప్పుడు మరలా కూడా అరకొర ఇస్తున్నారు. చాలా మందికి పడట్లేదు అవి, ఎందుకంటే అది రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే పెన్షన్ విధానం వేణుగోపాల్ గారు మమ్మల్ని విమర్శించారు. మేము పెన్షన్ 2000కి పెంచుతామని మా నాయకుడు 2019 ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఆ 2000కి ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారే దాన్ని ఒక్క నెలేనండి 2000 ఇచ్చారు, 1000 నుంచి 2000 ఇచ్చారు. అందుకు మా నాయకుడు దాన్ని మరలా కూడా అప్గ్రేడ్ చేస్తూ 3000 దాకా పెంచుకుంటూ పోతామన్నాం. ఇది అబద్ధం. ఎవ్రీ ఇయర్ పెంచుతామన్నారు. ప్రతి సంవత్సరం 500 రూపాయలు చొప్పున పెన్షన్ పెంచుకుంటూ చివరి ఏడాదికి వచ్చినప్పటికీ మీకు 3000 పెన్షన్ వస్తుందని చెప్పింది ఆ రోజు మీరు అధికారం కోసం ప్రచార సభలో చెప్పినటువంటి మాట. అవును మేడం, పెంచాం కదా. 3000 చేసిన మాట వాస్తవం కదా. లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాలు మీరు చేయలేదు. లాస్ట్ లో ఒకసారి పెంచారు. 500 పెంచుకుంటూ పోతామన్నది సంవత్సరము మేడం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయల చొప్పున పెంచిన మాట వాస్తవం. ప్రతి జనవరిలో కూడా పెంచడం జరిగింది. ఆ మేరకు ఏదైతే పెన్షన్ ఉందో 2000ని 2250 చేశాం. తర్వాత సంవత్సరం 2500 చేశాం. తర్వాత సంవత్సరం 2750. చివరి సంవత్సరం ఎన్నికలకు ముందు 3000 రూపాయల అక్షరాలు మేము పెంచినటువంటిది వాస్తవం మేడం. అది ప్రాక్టికల్ గా. మరి 250 పెంచుకుంటా పోయానంటారు. అవును మేడం, మేము 3000 చొప్పున ఇచ్చాం కదా, 2000 చొప్పున ఇచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 2000 ఒక్క నెలలో ఇచ్చారు అంతే, చివరి నెలలో ఎన్నికల కోసం. ఇది గమనించాలి మనం. వాస్తవం. అందుకే ప్రజలు కూడా తీర్పిస్తూ ఉంటారు. నేను ఇంతకు ముందు చెప్పింది అదే. మీరు ఏదైనా రాజకీయాల పరంగా జిమ్మిక్కలు చేయండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మేము ఇది చేసాం అది చేసామని చెప్పి లాస్ట్ టైంలో చెప్పిన వారి మైండ్ లో ఏది ఉందో చేయకపోతే కనుక ప్రజలు తీర్పిస్తారు. ఎక్కడ 151, ఎక్కడ 175 స్థానాలు గెలుచుకుంటామన్నారు. వై నాట్ కుప్పం అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా కుప్పకూలిపై 11 స్థానాలు పరిమితం కాలే. అండ్ నెక్స్ట్ ఎందుకు రోజా టార్గెట్ గా, అంటే మిగతా వాళ్ళందరూ కామెంట్ చేసిన రోజా మాత్రం డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు. దేనికి? దానికి ఏమైనా రీజన్ ఉందా? సినీ కాబట్టి, అంటే సినీ ఫీల్డ్ కాబట్టి ఏదైనా ఉంటుందా, లేదంటే ఎక్కువగా ఫోకస్ చేయమని ఏమైనా ఉందా? ఇక్కడ ఒక అంశం మేడం. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల కోరు అనేది అందరికి తెలిసిందే. ఆయన మళ్ళీ అబద్ధాలు చెప్తారంటే పెద్ద పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే ఆయన విమర్శిస్తాం మేడం. ఆయన పక్కా తెలిసింది, కొత్తగా తెలిసింది. పవన్ కళ్యాణ్ అంతకంటే కూడా ఇంకా దుర్మార్గంగా మాట్లాడాడు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు నాకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అధికారంలోకి వచ్చినాక అన్నాడు 33,000 మంది ఉమెన్ ట్రాఫిక్ జరిగింది, వాలంటీర్ల వల్ల ఇదంతా జరిగిందని చెప్పినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలని తేలిపోయి ఆయన మాట్లాడినటువంటి ఏది వాస్తవం కాదు. కాసేపు చేగువేరు అంటాడు, కాసేపు ఏదువాది అంటాడు, కాసేపు సనాతన అంటాడు. గందరగోళమైనటువంటి మనిషిగా ఈ రోజు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కాపులు కోసం అని చెప్పారు. ఎందుకు కాస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఎందుకు? అంటే ఏదైనా ఓటు చీల్చే ప్రయోగం ఇప్పటి నుంచి జరుగుతుందా? అప్పుడు కూడా మనం చూసాం. కాపులు ఏదైనా చేస్తామన్నారు, కాపు వర్గానికి ముఖ్యమంత్రి కావాలని ఉండగా ఎందుకు వదులుకుంటారని చెప్పి పేర్ని నాని వంటి మాజీ మంత్రులు కూడా మాట్లాడారు. దేనికోసం? ఇక్కడ కులం లేదంటాడు కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాకలు ఎందుకు పోటీ చేశాడు, భీమవరంలో ఎందుకు పోటీ చేశాడు, పిఠాపురంలో ఎందుకు పోటీ చేశాడు? కాపుల యొక్క జనాభా, కాపు ఓటర్లు అధికంగా ఉన్నాయనే కదా. ఇది అందరికి తెలిసిందే. వీళ్ళు బుకాయిస్తే కుదరదు. కులం అనేది ఉంది, రాజకీయాల్లో ఉంది, మన సమాజంలో ఉంది. కులం లేకుండా ఏం జరుగుతుంది మేడం? ఈ రోజు కులం అంటే అది ఇంటర్నల్ గానేమో వీళ్ళు కులం ప్రాతిపదికన అన్ని విషయాలు చేస్తారు. బయట సమాజానికి మభ్య పెట్టడానికి
మాకు కులం లేదు, నేను కాపు నాయకుడిని మా ఒక్కడనే కాదు అని కాపు చెప్పడం ఓట్ ఇదంతా బ్యాంక్ కూడా చేర్చడం కోసమేనా అబద్ధాల ఈ కూర కామెంట్స్ అంశం అన్ని? తప్ప అని కాదు మేడం. ఇప్పుడు కాపులు మొత్తానికి న్యాయం చేస్తానన్నాడు, కాపు అదే వర్గానికి వైఎస్ఆర్సీపీ ఆ ఓట్ బ్యాంక్ ఈ చేర్చడం రోజు కోసం చేసే వాళ్ళందరినీ ప్రయత్నమేనా? నమ్మించి కాదు మేడం, ఇక్కడ ఆయన చేయలేదు కదా కాపుల ఆకాంక్ష ఏం తీర్చలేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో కాపులకు 50% కూడా ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేయట్లేదు అనేది కాపుల వర్షం ఒకవైపున. అట్లాగే కాపుల ప్రజల ఆకాంక్ష నుంచి ఏంటి? తీవ్ర ఏ స్థాయిలో రోజైనా వ్యతిరేకత సరే వస్తుందని చెప్పి నిన్న ర్యాలీలో మీ మాజీ అంటే ఆ నాడు మంత్రులుగా పనిచేసినటువంటి వారు మాజీ మంత్రులు చేసినటువంటి స్టేట్మెంట్స్, ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందనుకోవచ్చా? ఈ 2 years లో డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదా? ఖచ్చితంగా మేడం, ఇక్కడ ఖచ్చితంగా మేడం మా నాయకుడు క్యాలెండర్ వైజ్ గా డేట్ వైజ్ గా డీబీటీ పద్ధతి ద్వారా అర్హులను ఎంపిక చేసి కుల మత వర్గ పార్టీ రహితంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు అర్హులైనటువంటి ఇచ్చినటువంటి జాబ్ వాళ్ళకి క్యాలెండర్ నేరుగా అమలు చేశారు, మీరు పథకాలను ఇచ్చినటువంటి మంజూరు చేస్తే మద్యపాన ఈ నిషేధం రోజు అమలు మొత్తం చేశారు, కూడా జల్లెడ రోడ్లు పెట్టు మేడం. వేస్తామని చెప్పినటువంటి హామీ అమలు చేశారు, అన్ని అమలు చేశారు. మీరు ఏది ఉద్యోగాలు అమలు చేయకుండా ఇచ్చారు. ఏమీ లేదంటారు. ఈపీఎస్ రద్దు చేశాడు. ఒకటి మేడం మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాల్లో 99% అమలు చేశాం కదా మేడం, వాస్తవం కదా. ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఇంతవరకు చేయనటువంటి రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కనిపిస్తుంది కదా. మరి ఆ మెగా డిఎస్సి మద్యపాన నిషేధం మిగతా అన్ని కేవలం 1% వస్తాయంటారు. డిఎస్సికి వెళ్ళే కదా మేడం, డిఎస్సికి అనవసరంగా కోర్టుకు పోయి మా నాయకుడు డిఎస్సి ప్రకటన చేస్తే కోర్టుకు పోయి వ్యవహారం అంతా కూడా దాన్ని స్టే మీరు ప్రభుత్వాలు ఏదైనా ఆర్గ్యూ చేసుకోండి, ప్రజలకు కావాల్సింది అదేగా. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా? కాలేగా. నిరుద్యోగ వృత్తి వేణుగోపాల్ గారు. మేడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 99 ఎన్నికలప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి పేరుతోటి ఏదైతే నిరుద్యోగులకు పుచ్చుటోపి పెడుతున్నారు, చెవులో పూలు పెడుతున్నారు, వాళ్ళ ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రశ్న తప్ప ఏ రోజు నిరుద్యోగ వృత్తిని ప్రజల్లో అమలు తీవ్ర చేయనటువంటి స్థాయిలో పరిస్థితి ఉంది. వ్యతిరేకత ఈ రోజు వచ్చింది. కూడా 2 సంవత్సరాల్లోనే ఎన్డీఏ కూటమి యొక్క పనితీరు ఏంటనేది క్లారిటీగా అర్థమైంది. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఇప్పటికే పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయం చేస్తాం, నిందితులందరినీ కూడా అరెస్ట్ చేస్తాము, సప్త సముద్రాల అవతరం ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తాము, యాక్షన్ తీసుకుంటామని. సో ఇప్పుడు దానికి క్లారిటీగా చెప్తున్నారు. ఈ 2 years లోనే వ్యతిరేకత వచ్చింది. ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాము. అంతా కూడా అన్యాయమే చేస్తుంది. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు అని వాళ్ళు ప్రజల నాడి తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు చేసింది. 2024లో కూడా ఏం చెప్పారు, మేము అన్ని చేసేసాం, రాష్ట్ర ప్రజలకి 175 వస్తుంది అన్నారు. వాళ్ళ అవగాహన ఆ విధంగానే ఉంటుంది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చెప్తున్నారు, మొత్తం చేశామని చెప్పలేదు, ఇంకా చెయ్యాల్సిన ఉన్నాయి, చేసినవి మాత్రమే నేను చెప్పడం జరిగింది, ఇంకా చెయ్యాల్సినవి ఏందో చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజులు వాటిని కూడా చేస్తాము, ఆ తర్వాత ఇంకా 3 సంవత్సరాల నుంచి ఎలక్షన్లకు పోతామే. కానీ ఈ రోజు వీళ్ళు చెప్పినట్టు 250 ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పెన్షన్లు ఇస్తామను, 500 ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 3000 పెన్షన్ ఇస్తా, 5000 4000 పెన్షన్ ఇస్తామను చెప్పలేదు కూటమి ప్రభుత్వం. ఏదైతే స్పష్టంగా ఈ రోజు ఏదైతే ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అన్ని ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నా కూడా ఈ రోజు సూపర్ 6 లో 4 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా 2 పెండింగ్ ఉంది. ఆ 2ను కూడా ఏదైతే రాబోయే రోజుల్లో త్వరగా చేస్తామని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కాదు అంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వేణుగోపాల్ గారు సూపర్ 6 లో ఉండేవి చెప్తున్నాం. మిగతా ఉండేవి కూడా అన్ని ఆల్మోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కటి ఆర్థికంగా ముడిపడిన విషయాల తప్ప. ఇంతకుముందు నేను టిట్ కోసెస్ గురించి కూడా అడిగాను కదా, అదొక పెద్ద సమస్య కింద మారింది. దాని గురించి ఏంటో క్లారిటీ ఇవ్వండి. ఆశా గారు, టిట్ కోసెస్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి అంటున్నా. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినవి గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి మీరే చెప్పారు. మీ మంత్రులు డైరెక్ట్ గా వచ్చారు, అంటే ఇప్పుడు మంత్రులుగా చేస్తున్నారు. నీరు గార్చేసి ఏదైతే జగనన్న కాలనీలు అని చెప్పేసి వాటికి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ₹1,00,00,000 జగనన్న కాలనీస్ వేరు, టిట్ కోసెస్ వేరు. టిట్కోని నీరు గార్చారు. గత 5 సంవత్సరాలు నీరు గార్చారు. జగనన్న కాలనీలని పేర్లు తెచ్చుకునేసి జగనన్న కాలనీపై ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ జగనన్న కాలనీ అభివృద్ధి చేసుకున్నారు. కానీ దాన్ని 5 సంవత్సరాలు వెనకబడిపోయిన దాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ టిట్కో కంప్లీట్ చేసి ప్రజలకు ఇస్తుంది. మొన్న సూర్యాపేటలో కూడా చంద్రబాబు నాయుడు గారు నోటీసులు వస్తున్నాయే. గత ప్రభుత్వం ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి బ్యాంక్ లో పెట్టుకుని ఆ డబ్బులు వాడేసుకుంటుందని చెప్పి మీరు చేసినటువంటి అభియోగమేగా, ఆరోపణేగా. ఇప్పుడు ఆ బ్యాంకులకు సంబంధించి ఏదైతే టిట్ హౌసెస్ లో ఉంటున్న వాళ్ళకి డైరెక్ట్ గా నోటీసులు వస్తున్నాయి. ఇంట్రెస్ట్ తో పాటు అది తలకు మించిన భారంగా మారుతోంది. మీకు క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు?
ఆశాగా ఇప్పుడు ఏదైతే టిట్కో ఇల్లు 5 సంవత్సరాలు నీరు కార్చడం జరిగిందో వాటి ఈ రోజు మళ్ళీ వాళ్ళకి ఇల్లు స్వాధీనం చేస్తూ ఏదైతే లోన్ లో కూడా రూపాయి వాళ్ళకి కట్టే పని లేకుండా ప్రభుత్వమే దాన్ని రద్దు చేసుకుంటుంది. అదే సొసైటీ ఇచ్చింది, ఏదైతే హౌసింగ్ సొసైటీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా రద్దు చేస్తారు దాన్ని, హామీ ఇచ్చారు కాబట్టి. ఓకే, మొత్తం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుకుందాం. డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆనాడు ప్రచార సభలో కూడా చెప్పారు కాబట్టి ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతోంది, ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాడని రాబోయే రోజులు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంట.